అమ్మా నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జగద్గురువైన శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాద పద్మములకు నమస్కరించి, మాతా గోవిందమాంబ సిద్ధయ్య గారికి నమస్కరించి, మన గురుదేవులైన శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి వారికి నమస్కరించి ఈరోజు చరిత్ర చెప్పుకుందాము. పెదకోమెర్ల గ్రామంలో స్వామివారు ఇక ముందు జరగబోయేడి కలియుగంబున చర్యను బోధింతును, సావధాన చిత్తులై వినుండని స్వాముల వారిట్లో కాలజ్ఞానమును బోధించిరి. పితకోమర్ల గ్రామవాసులకు కాలజ్ఞానమును బోధించుట. నాయన్లారా, నేనిప్పుడు బోధించబోవు కాలజ్ఞానంబును నిత్యము చదువుకొనుచు పూజించుచు సదా నన్ను ధ్యానించు వారికి ఇహపర సౌఖ్యలంబు నొందురుగాన శ్రద్ధాలురై వినుడని ఇట్లు బోధించెను. ప్రభవ ప్రార్థీవ మధ్యే బహుప్రళయ నిశ్చయం, అనంతరే ఆనంద మధ్యే రక్తపాతో రణరంగ భూమి, బీభత్సౌ ప్రపంచ స్థితి. బిడ్డలారా, కలియుగము 5000 సంవత్సరముల మీదట పుణ్యభూమి అయిన ఈ ఖండమందు ధర్మం అడుగంటును, అధర్మమంతటా తల ఎత్తును. భారతీయులకు పరధర్మమే స్వధర్మమవును, స్వధర్మమే పరధర్మమవును. అన్యాయంబే న్యాయంబవును, న్యాయంబే అన్యాయంబవును. నిజము కల్లయవును, కల్లా నిజంబవును. ఇహ సౌఖ్యములైన పారమార్థిక వైదిక విద్యలెల్ల నీటి కన్నను తేలికయవును. మీసాల మీద తేనియవలే క్షణిక సౌఖ్యమును చవిచూచు లౌకిక విద్యలు మిక్కిలి ఎక్కువయవును. జాతి నీతులు, కుల గోత్రంబులు, వావి వరుసలిట్టివి పూజ్యంబులే అని పోతూ పెంటి ఈ రెండే మా జాతులని, మేము మాతంగ కుల గోత్ర పవిత్రులమని, పశుపతి కుల ప్రవర్తకులమని, బ్రహ్మ బంధువులమని, మా విస్సమ్మ చెప్పినదే మాకు వేదమని, రుద్ర మలయాళము వంటి మంత్రములే మాకు స్వాధ్యాయ యోగములని, వేద శాస్త్రములు విప్రుల స్వార్థమునకు కల్పింపబడినవని, వర్ణాశ్రమ ధర్మాదులు వట్టి గాథలని, భక్తి జ్ఞాన వైరాగ్యములు పనికి మాలిన పామరులైన సోమరులకు, పౌరుష వీర్షము లేని పిరికి పందులకు పట్టుకొమ్మని వింత వింత వాదములు బయలుపరుచు విపరీత జ్ఞానులు పుట్టి తా చెడిన కోతి తన వనమెల్ల చెరుచున్నట్లు తాము పరలోకమునెల్లా పాడు చేయుదురు. భక్తులు భగవంతుడెక్కడున్నానని దిక్కులు చూచుచుందురు. ఆలు మగలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చుట్టపక్కములు, గురు శిష్యులు, రాజులు, ప్రజలు ఒకరినొకరు మోసగించి మాన ప్రాణంబులు దేయుదురు. కాల ప్రకృతి ధర్మంబు తలక్రిందై నడవగలదు. వేలకు వానెలు కురియవు, పైరు పచ్చలు పెరగవు, పాడి పంటలు తరుగును. దేశమునందంతటా తెగుళ్ళు దిగుళ్ళు రెయ్యింబవలు చెలరేగును. పాపిష్టులు పాడయ్యేరు. ప్రభవ పార్థివ మధ్యే బహుప్రళయ నిశ్చయం. బిడ్డలారా, కలియుగము 5000 మీదట వచ్చడి ప్రభవనామ పార్థివనామ సంవత్సరము మొదలుకొని ప్రపంచమంతయు బహుప్రళయంబుతోడనుండును. ప్రజానష్టంబులు, పశునష్టంబు, సస్య నష్టంబు, విషగాలి వల్లను, అగ్ని పర్వతముల వల్లను, గాలి వానల వల్లను, ప్రళయాకారంబులై యుద్ధంబు వల్లను, కొండలు పగులుట చేత ప్రాణంబులేని బండ్ల వల్లను, నదులు సముద్రములు ఉప్పొంగుట చేతను, ప్రతి గ్రామమునందును ప్రతి పట్టణమునందును ప్రజల్లో అన్యోన్య వైరంబులు కలిగి ఒకరినొకరు కొట్టుకొని రచ్చకొట్టాలకు చేరేరు. రచ్చకొట్టాలకు ప్రజలే రాజులయ్యెదరు. జాతి వైషంబులు హెచ్చుగా చెలరేగేను. ప్రపంచమున పట్నాలు విస్తారం అయ్యేను. కలియుగము 4081 సంవత్సరం మొదలుకొని 16 ఆనందలకు నేను చెప్పిన భవిష్యత్తు జరగబోతున్నది. కాశీ దేశమందు ఘనముకులైన భక్తులు ఎందరో ఉందురు. పడమటి దేశమున స్త్రీల బలముతో నుందురు. ఉత్తర దేశము కత్తులచే ఆటలాడుచుండును. దక్షిణ దేశము తారుమారై తగులాటచే కొట్టుక చచ్చేరు. వేద విద్యలు విప్రులు చవక చెండాలురై చెడిపోయేరు. సోమయాజులు జీవహత్యలు చేసుకొనెదరు. ప్రయాగ తీర్థమందు భక్తులు నిలిచేరు. శ్మశాన భూముల యందు భక్తులు జనించేరు. పల్లెలు పట్నాలగును. తల్లిదండ్రులు ధర్మాధర్మములు తప్పి స్త్రీలను విక్రయింతురు. ప్రభవనామ సంవత్సరము నుండి వీరభోగ వసంతుండనై నా కీర్తి విస్తారమయ్యేను. జితేంద్రియులంతా ఆయుధ బాణంబుచే చచ్చేరు. దారుణంబైన వైరంబుల చేత రాజులందరూ ప్రాణంబులు కోల్పోవుదురు. సుతుడు అవమానించెను.
తండ్రిని పతిని అవమానించు భార్య, తండ్రి కొడుకు భార్యలు భర్తలు ఒకరినొకరు మెచ్చక వారి వారి ఇష్ట ప్రకారము నడుచుకుందురు. దేవపితృ క్రియలు నడవక వేదార్థ ఉపదేశములు అడిగిపోవును. మోహతము ఎచ్చేను లోకంబంతయు జనభూయిష్టంబగును. శృతి ధర్మాలు శూద్రులు చెప్పగా విప్రులు వింటూ అతి నిందితులై చరింతురు. దేవతా స్థలంబులు విప్రుల ఇండ్ల ఆశ్రమ భూములను చెడి పాడయ్యేను. దేవాలయములలో నీచ జాతి వారు చేరి పూజించేరు. రాజానుమతే ధర్మహాను న్యాయంబునకు మారుగా ప్రజానుమతే రాజహాను న్యాయంబు సత్యంబయ్యేని. రాజులు ప్రజలకు భయపడేరు. పాషండ దర్శనము బహుళంబయ్యేను. కలిని జపతప స్వాధ్యాయంబులు విడిచేరు. శూద్రులు జపక్షితితులు కాగలరు. పులులు మొదలగు దుష్టమృగములు ఆకులు అలములై అడవి ఎంతయు శూన్యమై భూముల రాచకములై ధర్మ నిర్మూలనమై ద్రవిడ బీల తురష్క బర్పర పులందాది దేశంబులలో వ్యాధిగ్రస్తులై నశించేరు. జనులు యుగాంతమందు క్షత్రియుల జాతుల శూద్ర చరిత్రను శౌర్యము తేజస్సు సిరి లేక చెదిరి చెంచచిందురుందురు. రసగంధము ద్రవ్యములు పసిచెడేను. సస్యరసములు అల్పఫలంబులు కొంచెమవును. సాధుజనులు దుర్గతములు రోగంబులచే అల్పకాలంబు చచ్చును. పాపాత్ములు మిక్కిలి ఆయుష్ను రోగమును లేక సిరిని పొందుచు ఎందు చూసినా అరిక పంట బహుళమయ్యేను. గుర్రెపాడి హెచ్చేను. పితృదేవతా కార్యములలో వీరే భోక్తులై ఉందురు. రానా స్త్రీలు రచ్చకుట్టంబులో రాజరికంబులు చేసేను. ఆకాశమున రక్తపీత వర్ణంబులుగా లోకమంతటా కాన్పించును. అందువలన కొందరు నశించేరు. ఆకాశమున కొండంత నక్షత్రం పుట్టేను. ఆ చుక్క పేరేమనగా యుగము మార్పు చుక్క. దానినే అనంత నామములు పెట్టి పిలువబోయెదరు. ఆ చుక్క పుట్టినప్పటి నుండి దానిని అనేక నరులు చూచి నశించెదరు. ఇట్టి కాలంన దుష్ట శిక్షణ శిష్ట పోషణార్థమై వీరభోగ వసంతావతారుండనై వచ్చుటకు ముందు కమ్మన్న పనులెల్లా ఒక ఘడియలో అగును. మనోయోగము చేత మాటలు తెలిసేను. ఎర్రచీమ ఏనుగు రూపముగా కాన్పించేను. మనుషులతో మాయశక్తి మాట్లాడేను. పంది కడుపున ఏనుగు పుట్టేను. కోడి మనిషి కూత కూయెను. మేకకు 5 తలల మేకపోతు పుట్టేను. కావేరీ తీరమందు కలహములు పుట్టి 7 పుట్ల నల్లలో ఒక్క ముహూర్తమందు రాలేను. ముట్టు ఆరని బిడ్డలు మాట్లాడుదురు. ఆవు కడుపులో దూడ అంతర్గతముగా జనులకు కనపడేను. మేకపోతు ఆవు అరుపు అరిచేను. అందున కొందరు నష్టమయ్యేరు. మంచి బెల్లం చేదవును. వేప చెట్టున అమృతం పుట్టును. అమావాస్య నాడు పిడుగులు పడి నక్షత్రాలు రాలును. కొండలయందు విపరీతమైన కేకలు పుట్టును. 6 నెలల బాలుడు పాడేను. ఆవుకు 5 శిరస్సుల 2 యోనులుగా పుట్టును. ఒక యోని మానవ యోనిగాను ఒకటి ఆవ యోనిగాను నుండును. గోవు కడుపున మనిషి పుట్టును. వాడు మానవులతో మహతర్కవాదములాడేను. ఇత్తడి బంగారముగా అమ్మేను. అది నరులకు ఎంతో సుగుణంబయ్యెను. అట్లే ఎక్కడి వారికక్కడే దినదినాది నాశనం. మీ సుఖం మీకే తెలుస్తుంది. నాగుమల్లె అతి విచిత్రముగా నశించేను. నాగుమల్లె రీతిగా నరులందరూ నాశనంబయ్యెదరు. ఇంకా వెతలు ముందు జరుగును. ఇందలి పదార్థంబులు తెలిసికొనలేక మాయ చేతనున్నారు. ఉన్నప్పటికీ నా మహిమలెరింగిన నా భక్తులు జాగ్రత్తగానే నన్ను పూజించుచుందురు. వారిని బిడ్డను తల్లి పోషించున్నట్టుగా చందమున పోషించుచుందును. సూర్యుని మహిమలు జనులకు కనపడేను. అదే నా రాక, మీ దర్శనము. సూర్యుడు పచ్చని రూపముగాను మనిషి రూపముగాను కానపడేను. భవనామ సంవత్సరమ శ్రావణ బహుళ ద్వితీయలు నాటికి నదీ నదంబులు పొంగి పట్నాలు పల్లెలు పాడైపోయేను. బహుధాన్య నామ సంవత్సరంలో 25 పట్నాలు రక్తపాతమై పాడైపోవును. ఓంకారము భూమిలో పలికేను. పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను. బనగానపల్లెలో గల కాలజ్ఞానము పాతర పైన మొలిచిన చింత చెట్టుకు జాతి పూలు పూసేను. కనకదుర్గ కొండలో కలకలములు పుట్టి పగిలేను. కొంతకాలమునకు దుర్గాంబ నిలుచుటకు వీలుండక కందిమల్లేపల్లి చేరేను. 7 పుట్ల నల్లలు ఒక్క ముహూర్తములో కృష్ణ వద్ద రాలేను. సూర్యుడు వణికేను. నా రాకకై నా భక్తులు ఎదురు చూచుచుండేరు.
పాపాగ్ని మఠమందు మహోన్నత దశకు వచ్చేను. కుంభకోణము గుడి కూలి కుంభుని రూపుమాసేను. పోతులూరి వారి భక్తులు జ్యోతి స్వరూపులై వచ్చేరు. 5 ఏండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను. కాశీ దేశమందు ఘనమైన చుక్కలు పంచవన్నలుగా ప్రబలమయ్యేను. జగన్నాయకులు జడలు పెంచుకొని రుద్రగిరి చేరవచ్చేను. అదే మీకు నిదర్శనము. విశ్వకర్మ విస్తరించియుండి వింత వింతలు జరిపేను. పుణ్యభూమి అయిన ఈ భరతఖండమునే కాక ఇతర ఖండములలో కూడా ఇలాంటి ఉత్పాతములు జరిగేను. మరియు ఈ కలియుగంబున సత్యమును పక్షపాతమును నిర్మలమైన జ్ఞానులను వంచన చేయు ద్రోహులు శృతులకు అర్థం వేది చెప్పుటకు యుగ మహత్యంబు వలన శూద్ర సేవారహితులై వర్తించుటయు, ధర్మరహితులకు అన్యాయము కారులకు క్రోధ మాత్సర్య లోభ మహాతి దుర్గణ విశిష్టలు, వర్ణాశ్రమాచార రహితులు, దురాచారులు, నిర్దయులు, నిష్కారణులు, వైరులు, దయాసత్య శౌచాదిహీనులు, నూనతవాదులు, మయోపాయులు, ధనహీదులు, దోషైక దృక్కులుదై పాపచరితులకు రాజులు సేవించ జననీ జనకసుత సోదర బంధు దయాది సుహృజ్జనులను పరిత్యజించి సురతాపేక్షలై కులంబును చెరుచుచుందురు. మరియు క్షమాడంబరంబులు ప్రజాక్షయంబగు దుష్ప్రతిగ్రహ విహారులై యజ్ఞాది కర్మంబులను ధనార్థపరులు చేయుచు హీనులై చరించెదరు. విక్రమనామ సంవత్సరంలో ప్రపంచము అంతయు బీభత్సంబై ధనవంతులు దరిద్రులవుదురు. గుంట మిట్ట రెండు సమానం బగును. ఇన్ని ఏల బెండ్లు మునుగును గుండ్లు తేలును. ఇట్టి మహోత్పాద కారణములచే 17 ఏండ్ల పాలు జనులు నశింతురు. భక్తులైన వారికి ఏ విధంబైన భయంబు లేదు. నాచే తెలుపంబడిన ద్వాదశాక్షరి 12,000 పర్యాయములు నిష్ఠతో ధ్యానించిన వారికి తప్పక నేను ప్రసన్నుండనై బిడ్డరీతిని కాపాడి ఇహపర సౌఖ్యంబులిచ్చి ఇదియుంగాక ఒక దృష్టాంతమును చెప్పెదా వినండి. రక్తాక్షి నామ సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమి దినంబున చిన్న పట్టణములో ఒక బ్రాహ్మణుని గృహమందు 7 సంవత్సరముల వయసు గల బాలికకు ఒక మగ శిశువు పుట్టి, ఆ శిశువునకు 4 హస్తములను 3 కాళ్ళను శిరంబున కొమ్ములుండును. ఆ బాలుండు 22 దినములు జీవించి 23వ దినమున శ్రీ వీరభోగ వసంతరావతారులుగా జన్మించును. రాజ్యంబులోనికి 32 బిరుదులతో కొల్హాపురుని వెంటబెట్టుకొని దుర్మార్గులను హతము చేయుటకు వచ్చుచున్నాడని చెప్పి మరణించును. ఇదే మీకు గురుతు. కర్నూలుకు ఉత్తరమునగా గల శివాలయంబున వేప చెట్టు పుట్టును. దానికి పాదేవ సంవత్సర కార్తీక శుద్ధ 6 గడియలు లగాయితో 30 దినంబులు మహోత్సవంబులు జరుగును. 33వ దినంబున అనేకములకు చెడు వాసనలు పుట్టి ఆ వాసనల వలన వచ్చేటి అచ్చడి జనులు బొబ్బలు పుట్టి మరణింతురు. ఇట్లే అనేక మహోత్పాదముల వలన నశించేరు. నిశ్చలమైన మనస్సుతో యోచన చేసి చూడండి, మీకేమీ భయము కలగదు. భయము కలిగిన వెనుకట బ్రహ్మము గనలేరు. నిశ్చలమైన మనసుతో నిజమును మీలోనే చూడండి. పలువురాళ్ళు మెత్తని దూదివలె అగును. ఇంకను ఇతరులు వచ్చి తనకు సేవ చేయవలని తలంపుతోనూ అహంభామున కొందరు పూర్ణ విద్యలు అభ్యసించుట చేత పూర్వజ్ఞానంబు గుర్తెరుంగక అనేక ధర్మములు బయలుదేరి మాయను ద్రవ్యంబును గురించి న్యాయమును తెలుసుకొనలేక అన్యాయంబుగా చెడిపోదురు. సువర్ణముఖి యందు 11 మంది భక్తులు పుట్టుదురు. బంగాళాదేశమందు జనులు జలమందు జీర్ణమైపోయేరు. విప్రుల వల్ల ఆచారాలు అడగంటును. రాజరాజులు బలహీనులై ఒదిగియుండేరు. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడే నిదర్శనము కనిపించుచుండును. జితేంద్రుల యొక్క నెత్తురు భూమి మీద ఏ తీరున బారునో ఆ తీరున భూభారం బడిగేను. దుర్మార్గుల నెత్తురు చేత భూమి తడిచేను. భూమి అంతా రక్తమయమయ్యేను. సీమలోని చోరులు పోయి గర్భిణీ స్త్రీలకు గర్భస్రావాలు చేసేరు. క్షత్రియ కులము నాశనమయ్యేను. ధాతనామ సంవత్సరమున ధారిణీయందు క్షోభంబు జనించి ఇతర దేశీయులెడ తెగని ఇడుములలో నుందురు. బహుప్రళయంబుల చేత పాడయ్యేను. రాజ్యంబులు అరిష్టంబుచే ఉండును. ఇంటికి యజమాని లేకుండును. స్త్రీ బాల వృద్ధులు అతి కష్టంబులు పాలయ్యేరు. రచ్చకుట్టంబులో రానా స్త్రీలు రాజరికంబు చేసేరు. సత్యంబు ఆనందనామ సంవత్సరములో కారణార్థములు కొన్నింటిని చెప్పద వినుడు.
3 మాసముల బాలుడు మదముతో పెద్దలకెదురు చెప్పుచు చిన్నవాండ్ర యూహకు పెద్దవాండ్ర యూహకు సరిపడకుండును. మనుషుడు నక్క అరుపు అరుచును, నక్క పంది అరుపు అరుచును, పంది నాయనా అని అరుచును, ఎనుము ఎమునే అని కేకబెట్టును, మింట శబ్దంబు గలుగును. ధూర్జటి వ్యయనామ సంవత్సరము ద్విగుణీ కాలాంతర విచిత్ర మాస సమాన భాసుర భానువార నిరీక్షిత ప్రకాశ ప్రళయ నక్షత్ర దక్షిణ కాలాన పక్షద్వయానకు ప్రవేశమయ్యేను. ముఖమందు పుండ్లు పుట్టేను, అరిచేతిలో పుండ్లు పుట్టును, పిక్కలు వాచి నడవకుండా నిలిచిపోయేరు. ఇంకా అనేకములైన వ్యాధుల వల్లెను, గాలి వల్లను, పిడుగుల వల్లను, అగ్నివర్షము చేతను, విషగాలి చేతను, కొండ శిఖరంబులు బ్రద్దలగుట చేతను, విషజ్వరంబుల వల్లను దృష్టులందరూ రాలిపోయేరు. ఇంకను తెలుపవలెనన్న భవిష్యత్తులు అనేకంబులున్నవి గాని పిదప తెలిపేదను. ఇక మీ మీ గృహములకేగుడని స్వాముల వారు చెప్పగా అచ్చటి కెరుదించిన వారందరూ అనేక విధముల స్వామివారిని ప్రార్థించి వారి వారి గృహములకేగిరి. అంత నా గ్రామవాసులు అనేకులు స్వామివారి పాదదాసులై ఉన్నను శ్రీ గోవిందమాంబ గారి జనకుండైన శివకోటయాచారి గారు ఈయన కృత్రిమ వేషధారి అనియు తాంత్రికంబులు నేర్చిన మాంత్రికుడనియు తలంచి స్వాముల వారి విషయమై తనతో చెప్పవచ్చుచుండిన వారందరితో చెప్పుచుండెను. అంత ప్రజలందరూ శివకోటయాచార్యంత నిరుత్సాహముగా చేయుచున్న వారు నాయన మాటలు వినక స్వాముల వారి పాదసేవ చేయుచు వారిచే అనేకంబులైన కాలజ్ఞాన అద్వైత విషయములు అనేకంబులు వినుచుండిరి. కానీ శివకోటయాచారి గారికి మాత్రము స్వాముల వారనిన విషతుల్యముగా నుండెను. అంత స్వాముల వారు ఇట్లా ఆలోచించుకొనుచు గోవిందమాంబ తల్లిదండ్రులకు స్వప్నమునగా అనిపించిన తగు విషయంబులు చెప్పకున్నా వారిరువురకును కుమార్తె పైన గల ప్రేమ వదలరని తలంచి ఆ రాత్రి 2వ జామున శివకోటయ్య గారి స్వప్నమున ఒక సాధు రూపమున కనిపించి, నీ కుమార్తెకు ఆలయమందున్న ఆ అవతారమూర్తికి ఇచ్చి వివాహం మొదలింపినవేని నీకు శుభము గలుగు, లేకపోయినా నీ కుమార్తె ప్రాణత్యాగం వనరించుకొనుట సత్యమని అదృశ్యుండాయను. ఈ శివకోటయాచారికి స్వప్నమున వచ్చి నీ కుమార్తె గోవిందమాంబని శివాలయంలో ఉన్నటువంటి ఆ సన్యాసికిచ్చి వివాహం చేయాలి, లేకపోతే నీ కుమార్తె బ్రతకది, ఇది సత్యమని చెప్పి అదృశ్యుండాయను. స్వాముల వారు గోవిందమాంబ తల్లికి స్వప్నంబున సోదెల సాని రూపంబున వచ్చి సోది చెప్పిపోవుట. శ్రీ స్వాముల వారు వెంటనే 3వ జామున ఒక ఎరకల సాని రూపము ధరించి సాహసించి కదులుచున్న దంతంబులు శిరంబులు వణుకుబుట్టుచున్న ముసలి అయి చినిగిన పాత వస్త్రములు మొలకు చుట్టి మోచేతుల పర్యంతంబు మూయబడి ఉన్న రెవికను తొడిగి దంతపు సొమ్ములు పెట్టి గురిగింజ దండలు మెడనిండగా వేసి శంకుటుంగరములు వేళ్లతో నమరించి మాయచేను ఒక చిన్న బాలుని స్మరించి, ఒక చిన్న బాలుని కూడా చేసుకున్నాడట ఆయన, స్మరించి పై కొంగుతో వీపున చేర్చి కట్టుకొని నవధాన్యములు నిండిన ఒక బుట్టను శిరంబు పైన పెట్టి గవ్వలు గురయించి కొల్లహాపురిని గంపపై పెట్టుకొని వేప పుల్లను చేతబట్టి నడుము నిల్వలేని గోనితనంబున వంగుచూ లేవుచూ తనలోనే తాను నవ్వుకొనుచు తన మహత్వమును లోకులకు చూపించుచు మయబ్రహ్మయగు ఆది విష్ణువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎరుకల సాని రూపంబున ఆ శివాలయంబున బజారుకు వచ్చుచు ఎరుకోయని ఎలుగెత్తి పలుకుచున్నంత అప్పుడు స్త్రీలందరూ దానిని చూచి, ఓ ముసలి ఎరుకల సాని రమ్మని గద్దె నడుగుచున్నంత కొందరు స్త్రీలు సోదుల సానిని చూసి, ఓ ఎరుకలమ్మ, మా మనంబుల గల కొరతలన్నీ నిజంబుగా చెప్పితివేని నీకు కడుపార నీ బిడ్డకు అన్నంబు పెట్టి వస్త్రంబులిచ్చెదము. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎరుకల సాని రూపంలో వచ్చి సోది చెప్పుతానని ఎరుకోయని ఆ బజారుకు వస్తున్నారట. అప్పుడు స్త్రీలందరూ వచ్చి, మా మనసులో ఏమున్నదో అది నువ్వు చెప్తే గాని నీకు కడుపు నిండా భోజనం పెడతామని చెప్పుచున్నారు, నీ ఎరుక చెప్పుము చూతమనగా ఆ ఎరుకల సాని పురస్త్రీలను చూసి, అమ్మలారా వినుండు అని ఎరుక చెప్తున్నాడు. నా ఎరుక ఎట్టిదేని పృథ్వీ వ్యాసస్తేజో వాయురాకాశంబులందవు
పంచమహాభూతంబులను పుట్టించిన బ్రహ్మాండ భాండంబుల నెల్ల నిండి సర్వభూత సముదాయముల యొక్క జాగత్ స్వప్న సుషుప్తలకు కారణ సాక్షి అయి ఈ పరంజ్యోతితో గలసి నున్నంతట తా నిలుగుచు నానందించుచుండునట్లి నా ఎరికి సకల ప్రపంచముల పుట్టించుచు మహావిజ్ఞానులకు ఆనందకరంబై సకల జనంబులకు నాధారంబై మంగళకరంబై ఒప్పుచున్నది. నా ఎరుక నన్నెరింగిన వారికి గాక అన్యులకు తెలియరాదు. కాన మీతో నా ఎరుక చెప్పకూడదనిన ఆ మూడు స్త్రీల యద్దంబు తెలియజాలక దాని పలుకులు ఆశ్చర్యమునుంది. ఈయన చెప్పిన భాష పంచభూతాలకు నా ఎరుక ఏందని ఈయన చెప్పిండు. ఎరుక వాళ్ళకి అర్థం కాక వాళ్ళందరూ ఆశ్చర్యం ఉంది. ఆ మూడ స్త్రీలందరూ ఏం చేస్తున్నారు, పరుగు పరుగున గోవిందమ్మ తల్లి యుద్ధకు పోయిండ్రట. అమ్మ, మన పురంబునకెవరో యొక్క సోదెల సాని వచ్చింది, దానిని పిలువనంపి మన గోవిందమ్మకు భర్త ఎవరో అడిగి తెలుసుకుందామని చెప్పాను. ఆమె ఇట్లనుచున్నది. వెంటనే ఆ ఎరుకల సాని యుద్ధకీగి నిన్ను మా బంధువులు రమ్మనుచున్నారని రమ్మనగా ఆ మాయ సోదెల సాని వారిని గాంచి, అమ్మలారా, సోదెలు చెప్పి నా బిడ్డకు నాకు అన్నం పెట్టించుమని కొంటిని. నా బిడ్డల ఆకలికి సోలి ఏడ్చుచుండనని బిడ్డను హస్తమున పెట్టి పాలిచ్చి ఏడవకు ఏడవకమని బుజ్జగించుచున్న ఎడల ఎరకల సానిని చూచి ఈ స్త్రీలు ఇట్లనిరి. ఓ ఎరకల సాని, వినుము, నీ బిడ్డకు నీకును అన్నంబు పెట్టింతుము, ఇందులకై చింతింపకు, మా వెంట రమ్మని మూలిగి నవ్వి ఇట్లనియే. ఎరకల సాని మూలిగి నవ్వుతుందట వీళ్ళు పిలుస్తుంటే. ఓ అమ్మలారా, మీరు ధనవంతుల వలె కనిపించుచున్నారు. మీ వంటి వారలు నా బోసి నోరుని, తెల్లని వెంట్రుకలని, జొప్ప చెవులని, పెద్దదివిగా కడుపుని, గూని వంగియున్న నడుముని, దంతపు సొమ్ములను, బండి గురిగింజ దండలను, వంకు టొంగరమ్ములను గని నవ్వి మాన్యంబుగా ఆవింతురు కనుక తమ వంటి వారికి ఇంటి కడకు రా సిగ్గుగానున్నది. ఏదియో నా వంటి పేదవారికి ఎరుక చెప్పుకుని జీవించుచున్నదానను, మీరలు పొండి మీ ఇంటికని చెప్పగా స్త్రీలు ఇట్లనిరి. ఈమె అవతారం అంతా చెప్పి నన్ను చూసి మీరు నవ్వుతారు, మీరు గుప్పింటి వారు కదా, మీ ఇళ్లకు నేను రాను అని అన్నదట. అప్పుడు స్త్రీలు ఏమంటున్నారు, నీవేళ సిగ్గుపడేదవు, మా వారి ఇల్లంబులనున్న కోరిక నిజంబుగా చెప్పితివేని నీకు ఎక్కువగా కట్నం పిచ్చుదును, మా మాట నమ్ముమని ఎరకల సానిని సమ్మతిపరిచి తమ వెంట పెట్టుకుని గోవిందమ్మ గారి ఇంటికి ఆ ఎరకల సానిని తోడుకొని పోయిరి. అంత గోవిందమ్మ గారి తల్లి వచ్చి ఎరుకల సానిని మర్యాదగా చేసి కూర్చోబెట్టి ఆ ఎరుకల సాని చిరునగవుతో, అమ్మా, నీవు మహాభాగ్య సంపన్నురాలవు, నేనా కడు బీదదానను, నాకును నా బిడ్డకును ముందు అన్నం పెట్టి తృప్తిపరిచి ఆమెల సోది అడుగుమనగా ఆమె వెంటనే భోజనంబు పెట్టగా ఆ మాజ ఎరకల సానియు దాని బిడ్డడు భోజనము చేసి లేవగా వెంటనే ఈమె తాంబూలము నొసంగగా ఆ ఎరుకలమ్మ యాకులను నలుముచుండగా గోవిందమ్మ గారి తల్లి ఇట్లని, ఓ ఎరకల సాని, నీ దేశం వేది, నీ దేశము నుండి మీరు ఎంతమంది వచ్చినారు, మీరందరూ ఎచ్చోటనున్నారు, అదినుగాక మా ఊరి మీరు ఎందులోకి వచ్చినారు, నీ విపుండెవ్వడు, నీకెందరూ సంతానంబు, నీ మగడు నీ మీద ప్రేమచే నున్నవాడు కాదా, అంటే ఈ మొక్కతే వచ్చింది కదా బిడ్డనెత్తుకొని, నీ మగడు నీ మీద ప్రేమచే నున్నవాడు కాదా, నీ పేరేది తెలియం పలుకుమన్నా ఆ మాయ ఎరకల సాని నవ్వుచూ ఆమెతో ఇటులని, అమ్మ, నా వంటి సోదులు చెప్పవారికి ఒక దేశంబు గాని ఒక చోటు గాని స్థిరంబుగా నుండదే, మాయా దేశంబుల కరుదించి అచటచట గుడిసెలు గావించుకొని ఆ చుట్టుపట్లనున్న గ్రామంబులన్నయూ తిరిగి వారికి గద్దెలు చెప్పి ఏగుచుందము. మీ ఊరి ప్రాంతమునకు ఒక్కదానిని నేను అర్థించినాను, సోదులు చెప్పుచున్ననున్న మీ వారు నన్ను తోడుకొని వచ్చిరి. ఇదియునుగాక నా విభుడెవ్వడు, నీ పేరేమి అని అడిగితివి కదా, చెప్పేదా చక్కగా వినుము. నా విభుండు గుణశూన్యుండు, ఎందులకు పనికిరాని నిర్వాణుండు, వాని పేరు గుణరహితుండని చెప్పుదురు. అట్టి వానికి నా కర్మవశంబున నే పట్టుబడి నా బలత్కారమున వాని నాపై వేసుకొని 3 మగబిడ్డలను 6 ఆడబిడ్డలం గంటిని, 9 మందిని కన్నా అని చెప్తుంది. నా పేరు బహురూపవతి అని పెద్దలు వాడుదురు. మా ఎరుక ఎప్పటికీ నుండు చూడ చెప్పేదా,
7 సముద్రముల కావల 32 చెట్లచే నొప్పి 16 మూలలు కలిగి 2 రెక్కల చేత పైకి ఎగబ్రాకుచుండెడి కొండ మీద 4 కొండలు కలిగియుండును. దానిపైన ఒక కొండ వేయి శిరంబులచే నొప్పి చూడ రమణీయంబై 3 నదులచే విలసిల్లి 4 త్రోవల మరి దాని మధ్య స్థానంబు వెలుగుచుండు. సహస్రారం గురించి చెప్తుంది. నువ్వెక్కడ ఉంటావు, ఏంది నీ నివాసం ఏదని అడిగింది కదా, అందుకు చెప్తుందనమాట. నదులచే విలసిల్లి 4 త్రోవల మరి దాని మధ్య స్థానంబు వెలుగుచుండు. అందు మా వారును నేనును కూడి నివసించయుందుము. జీవన నిమిత్తంబై ఎల్ల ఎడల వ్యాపించి ఎరుక చెప్పి జీవించుచుండిని. మా పురం అది, మేమిద్దరం అక్కడ ఉంటాము. కానీ జీవము గడుపుకొనుటకు ఎల్ల ఎడల వ్యాపించి ఎరుక చెప్పి జీవించుచుంటిమి. అది ఇట్లుండనిమ్ము. నీకుంగల కొరతలడుగా నిశ్చయించితివేమి. నీకేం కొరత ఉన్నదో నువ్వు అడుగు అమ్మా అని గోవిందమ్మ తల్లికి చెప్తుంది ఎరగలసాని. 3 సోళ్ళ బియ్యం తెమ్మని తెప్పించిందట. 3 సోళ్ళ బియ్యం తెచ్చి ఆమె వెంటనే బియ్యమును తెచ్చి చాటలో పోయగా ఆ మాయ ఎరకల సాని సంతోషించి ఆ బియ్యమును 3 కుప్పలుగా పోసి నడికుప్ప యందు లక్ష్యం ఉంచి 3 మార్లు మొక్కి కృష్ణ, కావేరి, తుంగభద్రాది పుణ్య నదీ తీర్థంబులను బదరికాశ్రమ, కంచి, శ్రీరంగము, కుంభకోణము, కాశీ, రామేశ్వరము, గయా, ప్రయాగాది పావన స్థానంబులను బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలను పరాశక్తి, ఇచ్ఛాశక్తి, కాళీ, మహాకాళికాది యాది శక్తులను దలంచి మ్రొక్కి గోవిందమ్మ గారి తల్లితో ఇటులనియే. ఓయమ్మ, నేను ప్రార్థింపగానే సకల దేవతా సమూహంబులు వచ్చి ఈ బుట్ట నందున్న వారలు. నేను ప్రార్థించగానే అందరు వచ్చి ఈ ఎరకల బుట్టలో కూర్చుంటారు. కాబట్టి సకల దేవతా సమూహంబులన్నీ వచ్చి ఈ బుట్ట యందు ఉన్న వారలు కావున దక్షిణ తాంబూలములు సమర్పించి నీ కోరిక అడుగు. దక్షిణ తాంబూలం పెట్టి నీ కోరిక ఏందో అడుగుమని గోవిందమ్మ తల్లిని చెప్పింది. ఆ సోదెల సాని, నా మనంబుల గల కొరత నిజంబుగా చెప్పితివేని, నీవు కోరిన కట్నము నిచ్చేదా అంటుంది గోవిందమ్మ తల్లి. నా మనసులో ఏమున్నదో, నా కొరత ఏందో నిజంగా నువ్వు చెప్పితివేమి, నీకు కోరిన కట్నం ఇచ్చేదనని చెప్పగా ఆ మాయ ఎరుకల సాని నవ్వుచు తన ఎదుట కూర్చుండబెట్టుకొని తన చేతినున్న బెత్తంబు పనవలన ఆమె చేయి చూపించి బెత్తం తన చేతిలో పట్టుకొని ఆ కుస బెత్తము ఆమె చేతులు పెట్టి చూచి విఘ్నేశ, వీరభద్ర, కంచి, వరదరాజ, కాళహస్తి, శరభ, లింగమ్మ, కాశీ విశ్వనాథ, కావేటి రంగ, మలయాళ భవతి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కనక దుర్గాంబ, కుల్హాపురి లక్ష్మి, పార్వతి, భారతి, సావిత్రి, గాయత్రి మీరలందరూ జనిదించి నా వాక్కును నిలిపి వాగ్వైభవం వనరింపి నా యందు దయ ఉంచి నన్ను ప్రార్థించి గోవిందమ్మ గారి తల్లితో ఇటులనియే. వాళ్ళందరినీ ధ్యానించి ఆహ్వానించుకొని నాకు వాక్కుని తల్లి నేను సోద చెప్పేటందుకని బతిమాలుకొని గోవిందమ్మ గారితో తల్లితో ఇట్లంటుంది. ఓయవ్వా, ఇటు అటు చూడక నొక మనసు తోడ నా దిక్కే చూచుండము. నువ్వు అటు ఇటు చూడొద్దు, నీ మనసు అటు ఇటు వెళ్ళనీయకు, నా దిక్కే చూడు. నీ దేవర తోడుగా నా దిక్కే నీ దుక్కు చూడమని మది దిట్టపరిచి మరియు నా సోదెల సాని ఇట్టులనియే. అవ్వా, నీ మనంబుల తలంచిన తలంపు ఏలుగాకయని చోట కరుదించిన దేవతలు బలుకుచున్న వారలు. నీ దేవతలే చెప్పుచున్నారమ్మా, నీ మనసున ఏమున్నదో నీ మనంబున ఒక కోరిక ఏమంటివేని వివరింతు వినుదువే దుండి. శిశువంటే బుజ్జ చూపుడు, సోదరులంటే భుజము. నేను సోదరులు నీ భుజం చూపిస్తే నువ్వు సోదరుని అనుకో. శిశువు అంటే నీ బొజ్జ చూపేదా, అంటే కడుపులో పిల్లలు ఉంటారు కదా, నీ బొజ్జ చూపిస్తే నీ శిశువు అని అనుకో. నీ భుజం చూపిస్తే సోదరులు అనుకో. ఇట్లా సోదరుల కడలి దిట్ట శిశువై ఉంటివి అడిగితే యవ్వా, ఆ శిశువు ఆడ శిశువా మగ శిశువు అని తలంచుచున్నావు. వినవే అమ్మా, ఆడ శిశువైనా చెవు చూపిద్దును, మగ శిశువైనా గడ్డం చూపుదును. ఇట్లా మగ శిశువు కాదే అవ్వా, అట్లా ఆడ శిశువు నిమిత్తమై తలంచినవే దుండి. ఆ తలంపు పూర్తిగా చెప్పేను వినవే అమ్మా. అది ఏమిటంటే, దా చింత ఎట్టినదనే అవ్వో యవ్వ, నిక్కంబుగా చెప్పదనే మా యవ్వ. నిన్న రోజు సాయం సమయమున నీ బిడ్డ వాకిట కూర్చొని ఉండగా ఒక పురుషుడు ఎదురుగా వచ్చి కూర్చుండెను. వాని చూచినప్పటి నుండి నిద్రాహారంబులు మాని ఉండెను కాదే యవ్వ. ఆ పురుషుడెట్లుగా ఆ రూపంబుగా నున్నాడో అని అడగవే మాయమ్మ.
అతడు మానవుండు కాదే తల్లి, ఆ భగవానుడే సన్యాసి రూపముగా వచ్చినాడే తల్లి. అట్లే చనుదించిన వాడు ఇప్పుడు ఎచటనున్నాడో గాని దేశమేమో అని అడగవే మాయమ్మ, అదే మూలంటే ఎరగవే మా తల్లి. అల్లదే ఈశాన్య మూలమునందున్న ఒక గ్రామమున మహా మహిమాస్పదుడైన ఉన్నాడు గాదే తల్లి, అతడు చూచుటకు సన్యాసి రూపమున ఉండునే తల్లి. వాడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. వాడు మానవుండు కాదే అవ్వ, వాడు నీ పుత్రికను వరించి ఉన్నవాడు. నీ పుత్రిక అతనిని వరించి ఉన్నది గాదే తల్లి, కావున నీ చిట్టిదాన్ని అతనికిచ్చి సుఖించును గాదే తల్లి. అటుల ఇవ్వకుండిన నీ బిడ్డ ప్రాణత్యాగంబునకు పూనుట సత్యము, నిక్కమని దేవుళ్ళు చెప్పుచున్నారు కాదే మాయవ్వ అని మాయ ఎరుకల సాని చెప్పగా ఆమె ఇట్లనియే, ఓ సోదెలమ్మ, నీవు చెప్పేడి మాటలను చూడ పరమ ఆశ్చర్యమిగానున్నది. అది ఏమిటంటే, మానవ మానవులకు భగవత్ స్వరూపుడిట్లు పెండ్లి ఆడునని లోకములో లేని మాట గాని సత్యం బగునా? అంటే ఆ భగవంతుడే వచ్చిండని చెప్పుచున్నావు, భగవంతుడు రూపుడు ఎట్లు ఆడును లోకములో లేని మాటలు చెప్పుచున్నావు, ఇది సత్యం బగునా అని నా ఎరకల సాని ఇట్లనే, ఓయవ్వా, నా మాట అబద్ధం వంటి వేని ఆ సన్యాసి రూపండైన సర్వేశ్వరుని నీ మొగండే పిలుచక వచ్చి నీ బిడ్డనిచ్చి వివాహము చేసుకుని అమ్మ. నేను చెప్పినట్లే జరిగిన నాకు బహుమానం ఇమ్ము, లేకున్నా నేనేమియో ఇయ్యవద్దే అమ్మ. నీ బిడ్డ పెళ్లికి నేనే వస్తాను, లేవే మాయమ్మ. ఇదియునుగాక నీ చెప్పినవన్నీ సత్యమో అసత్యమో నీ బిడ్డనే అడగవే మాయవ్వ. నేను పొట్టకూటికై అసత్యం వాడితనని తలంచుటో తప్పు. తమకు కాదు, ముసుకు కాదు, ఆ లోటు కాదు, కైలాటము కాదు నా పలుకులు, నా గద్దె బుట్టుతోడు, నా చంక బిడ్డతోడు, నా దేవరతోడు, నా తోడు నిజంబని నమ్ము అని నా గోవింద మాంబ తల్లి ఇట్లనియే, ఓ ఎరకల సాని, నా బిడ్డను ఈ విషయంబులన్నయూ అడిగేదను, నీవు చెప్పినట్లే చెప్పిన కట్నంబు నీకిచ్చేదను. వారం రోజులలో రమ్మని చెప్పగా అంత మాయ ఎరుకల సాని, సరే మీ ఇష్టము, దయ ఉంచుమని బుట్టను నెత్తిన పెట్టుకొని బిడ్డను చంకన ఎత్తుకొని బయటకు వచ్చి అదృశ్యం అయిపోయి ఆమెకు స్వప్నం బాయెను. గోవిందమ్మ గారు తన తల్లికి సన్యాసి రూపంపున వచ్చిన స్వాముల వారు భగత్ స్వరూపుండని చెప్పి తల్లిదండ్రులకు ఇష్టపరచుట. శ్రీ స్వాముల వారు ఎరకల సాని రూపంపున వచ్చి సోది చెప్పి ఏగిన పిమ్మట తల్లిదండ్రులు గోవిందమ్మ కడకు అరుదించి శయ్యపై పరుండి దుఃఖించుచున్న బిడ్డ వద్దకు ఏగి కూర్చుండి, అమ్మా గోవిందమ్మ, మాకు లేక లేక ఈ ఈశ్వరీదేవి కృపాకటాక్షంబున కలిగిన నీవు ఇట్లేల దుఃఖంబు చేనున్నదానవు, నీవు దుఃఖించుచున్నా మేము చూడగలమా? మాకుంగల చింత ఇది అని వచింపుము, అకార్యంబు చేత చేతుము. నిన్ను మాతో వాదించినది మొదలు నిద్రాహారంబులు మాని కంట నీరు పెట్టుచు దుఃఖించుచుంటివే తల్లి. మన వారిరువును ఇరుపక్కల కూర్చుండి ఉజ్జగించుచుండగా గోవిందమ్మ గారిట్లని, తల్లిదండ్రులారా, నాకేమి చింతగలదు, నాకొకటే చింత దక్క, మరి ఎండు చింత లేదు. నిన్న సాయంత్రం నా ఇంటి ఎదుటనున్న మా ఇసుక తిన్నపై కూర్చుండినున్న వాడిని చూచి చూచి ఏగిన సన్యాసి రూపుండయ్యా సర్వేశ్వరుండి నాకు భర్త ఎగునో కాదో అని చింత దక్క, మరి ఏదీ చింత లేదు. ఆమె తల్లిదండ్రులు, అమ్మ, నీ వలన మేము లోకమున అపవాదమును భరింప వలనని సంశయంబు బాధించుచున్నది. అమ్మాయిని సన్యాసికిచ్చి వివాహం చేసిండ్రని లోకులు అంటారనే తప్ప మాకు ఏ చింత లేదమ్మా. నీ వలన మేము లోకమున అపవాదులను అనుభవింపక వలనని సంశయంబు బాధించుచున్నది. ఆ సన్యాసి వాణిని తప్ప మరి ఎవరినైనా కోరుము, వెంటనే వివాహము చేసేదమనగా అంత గోవిందమాంబ, ఓ జననీ జనకులారా, నా వలన మీకేమియో అపఖ్యాతి జనింపదు. నిన్నటి దినంబున నాకు సాక్షాత్కరించిన పురుషుండు మానవుండు కాదు, ఆ మహనీయుడు మయబ్రహ్మయగే శ్రీ వైకుంఠ వాసుండై శ్రీమన్నారాయణుండు, పరంధాముండు, పురుషోత్తముడు, ముకుందుడు, స్వయం ప్రకాశకుండు, శాశ్వతుండు, సంపూర్ణుండు, త్రిభువన రక్షకుండని తలంచుచు ఇదియునుగాక మన గ్రామంలో చనిపోయిన రెడ్డిని బ్రతికించే తిరిగి తుంటలను చేసిన దానికి వారు ప్రతిఫలము అనుభవించిరి. ఈ విషయములనియు మన కన్నుల ఎదుటనే జరిగే కదా అమ్మా. తల్లిదండ్రులారా, ఏ యుగంబైనా చచ్చిన వారిని బ్రతికించిన వారు ఉన్నారా?
బ్రతికిన వానిని చచ్చున్నట్లు చేయుట, తిరిగి వానిని బ్రతికించుట విని ఉంటిరా? లేక మీరు కనియుంటిరా? తానే మహత్తులు చూపించుటెందులో కనినా, తానట్టి వారిని మీరలెరింగిన అన్న మహనీయుని కొసంగెదరని ఇట్లో నచ్చిరి. మన్ను దశావతారంబులు దాల్చిన జగదేక వీరుడు మయబ్రహ్మయవు ఆ మహావిష్ణువే కలియుగంబున మానవ రూపమున ఇప్పటికీ ఇట్లు సన్యాసి వేషధారి అయి ఈ కలికి కాలంలో మూడుటకుండు అజ్ఞానమును బాపి సుజ్ఞానులుగా చేయుటకై అవతరించిన అవతారుండే కాని మానవుడు కాడు అని ఆయన గురించి గోవిందమాంబ తల్లిదండ్రులకు చెప్పుచున్నది. ధన్యవాదములు మాత, అందరికీ ధన్యవాదములు.